స్తోత్రములు. వచ్చిన మీ అందరికీ ప్రభువు యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యం చదువుకున్న రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. మరి బోయజు రూతుతో అన్నటువంటి మాటలు మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకున్నాం. బోయజు రూతుతో అన్నటువంటి మాటలు ఈ యొక్క లేఖన భాగాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేసుకున్నాము. మరి ఈ యొక్క రూతు పుస్తకం అనేది బైబిల్లో 8వ పుస్తకం కదా. 8వ పుస్తకము యెహోషువ 6, న్యాయాధిపతులు 7. సో 8 అంటే అర్థం ఏంటంటే నూతన ఆరంభం, క్రొత్త ఆరంభం. ఈ యొక్క నూతనమైనటువంటి ఆరంభాన్ని ఈ పుస్తకంలో మనం చూస్తాం. రూతు మోయాబీయురాలు అంటే మనందరికీ తెలుసు. లోతు మొట్టమొదటి కుమార్తె తన తండ్రితో వ్యభిచారం చేసి ఆ వ్యభిచారం వల్ల కలిగినటువంటి సంతానమే ఈ యొక్క మోయాబు సంతానం. మోయాబు అంటే అర్థం ఏంటంటే తండ్రి వలన కలిగింది అని అర్థం. శపితమైనటువంటి జనాంగము, శాపగ్రస్తమైనటువంటి సంతానము. మరి అట్టి జనాంగము నుంచి వచ్చింది ఈమె రూతు. ఈమె మోయాబీయురాలు. ఈమె వాస్తవంగా ఏమైంది, ఈమె గురించి మనం జాగ్రత్త గమనించినట్లయితే మరి దేవుడు నాకు అనిపించింది ఈమెని ఇశ్రాయేలు దేశం తీసుకురావడానికి దేవుడు రొట్టెలలో కలుగు తీసుకొచ్చాడు. దేవుని యొక్క కార్యాలు మనకు ఆశ్చర్యం ఉంటాయి కదా. అలాగే చెప్పండి, దేవుని యొక్క కార్యాలు కంటికి కనబడవు, చేసి కనబడవు, హృదయానికి వచ్చింది. అసలు బెత్లెహేం అంటే అర్థం ఏంటి? రొట్టెలీళ్ళు. రొట్టెలీళ్ళు అంటే అర్థం ఏంటి? సమృద్ధి. ఎప్పుడు కొదవడదు, ఎప్పుడు కొరవడదు, ఎప్పుడు సమృద్ధే. మరి అలాంటి సమృద్ధి కలిగినటువంటి ఆ బెత్లెహేములో దేవుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క రూతుని మోయాబు నుండి బెత్లెహేము తీసుకురావడానికి చాలా మంది పండితులు చాలా విధాలుగా వ్యాఖ్యానించవచ్చేమో, కానీ మరి తీసుకురావడానికి దేవుడు ఈ రొట్టెల ఇంటిలో కరువు తీసుకొచ్చాడు. కొన్నిసార్లు దేవుడు చేసి నాకు అర్థం కాదు కదా. అర్థమవుతాయి. దేవుడు అంతా అర్థమైతే అసలు మీరు దేవుడు దగ్గరికి వస్తారు చెప్పండి. దేవుడు అంతా అర్థమైతే ఏముందిలే మాకు తెలుసు కదండి దేవుడు చేసేది అంతా. ఇక ఆయన దగ్గరికి ఎందుకు రావాలి? బైబిల్ ఎందుకు చదవాలి? రైట్, దేవుని దగ్గరికి ఎందుకు రావాలి? చూడండి, దేవుని యొక్క అద్భుతమైన ప్రత్యక్షతను పొందుకున్నటువంటి అపోస్తులైనటువంటి పౌలు కూడా దేవుని కార్యాలు కొన్నిసార్లు అర్థం కావు. రోమాపత్రిక ఒకసారి అండి. రోమాపత్రిక 11వ అధ్యాయము 33వ వచనము. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అసత్యములు. ఆయన మార్గములంతో అగమ్యములు. ప్రభువు మనస్సు ఎరిగిన వాడెవడు? ఈయనకి అర్థం కాల, ఈయన కూడా అర్థం కాల. మరి పౌలు గొప్ప మేధావి, ధర్మశాస్త్రాన్ని బాగా పఠించిన వాడు, ధర్మశాస్త్రంలో ప్రవీణుడు, ధర్మశాస్త్రంలో పారంగతుడు, ధర్మశాస్త్రంలో ఆరితేనటువంటి వాడు. ఈయనకు అర్థం కాల. అర్థం కాకుండా ఆయన చెప్తాడు. ఏమని చెప్తాడంటే పైన మనం గమనించినట్లయితే, ఇదిగో యూదులను దేవుని యొద్దకు నడిపించడానికి అన్యులైనటువంటి మనల్ని అవిధేయత స్థితిలో బంధించాడు దేవుడు. ఇప్పుడు అన్యులైనటువంటి మనల్ని దేవుని యొద్దకు రావడానికి యూదుని అవిధేయత స్థితిలో బంధించాడు. ఇది ఆయనకేం అర్థం కాల. ఇదేంటి చూడండి, వాళ్ళ దేవుని యొద్దకు తెచ్చుకోవడానికి మనల్ని అవిధేయత స్థితిలో బంధించాడు. అందుకనే పాత నిబంధన కాలంలో అన్యులమైన మనకి ప్రవేశం లేదు. అలాంటి ప్రవేశం పొందిన వారు ఒకరెవరంటే రూతు.
అలాంటి ప్రవేశం పొందిన వారు పాత నిబంధన కాలంలో అన్యులుగా దేవుని యొక్క రాజ్యములోకి, దేవుని యొక్క సమాజంలోకి ఆ ప్రవేశం పొందినటువంటి వారు అతి కొద్ది మంది ఉన్నారు, చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో ఎవరు చెప్పండి? వారిలో ఒక రాహబు స్త్రీ, ఈమె రాహబు అన్యురాలు, అదేవిధంగా స్త్రీ వేశ్య. అలాంటి ఆమెను కూడా దేవుడు తీసుకొచ్చాడు. అర్థం కాదు, యూదులకు అర్థం కాదు. ఎందుకు తెలుసా? ఎందుకు అర్థం కాదంటే యూదులకి వాళ్ళు అనుకుంటున్నారు పాత నిబంధన కాలం అంతా మాదే, అన్యులకు చోట్లేదు. మరి అన్యులకు చోట్లేదని దేవుడు ముందుగా చెప్తే దేవుడు ఏం చేస్తాడు? అన్యులకు చోట్లేదని తీసుకొచ్చి చెప్పి అసలు యూదులు ఏం చేస్తారంటే స్త్రీలను గౌరవించరు, స్త్రీలంటే పట్టించుకోరు. వాళ్ళంతా నిష్ఠగా ఉంటారంటే, వాళ్ళంతా కఠినంగా ఉంటారంటే ఆ యొక్క యూదులు భార్యాభర్తలు కూడా ఏదన్నా ఒక పని మీద బయటకు వెళ్ళినప్పుడు భర్త బయట తన సొంత భార్యతో కూడా మాట్లాడతారు. అంత నిష్ఠగా ఉంటారు. స్త్రీ అంటే అంత చిన్న చూపు చూస్తారు యూదులు. మరి అలాంటి యూదులకు రాయబడినటువంటి ఈ గ్రంథంలో దేవుడు ఏం చేసేది తెలుసా? ఒక స్త్రీని మొట్టమొదటిగా తీసుకొచ్చింది ఎవరంటే ఒక స్త్రీ. ఆ స్త్రీ కూడా అన్యురాలు, తర్వాత ఆమె స్త్రీ అన్యురాలు, ఇంకోటి ఆమె వేశ్య. రాహాబుని తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఎవరు తీసుకొచ్చాడు? ఇదిగో ఈ రుతుని తీసుకొచ్చాడు. అందుకనే కొన్నిసార్లు పౌలు కూడా అర్థం కావట్లా. ఇక్కడ ఏమన్నాడంటే ప్రభువా అన్యులైనటువంటి వారిని బంధించడానికి యూదులను ఏం చేసావంటే అది యూదులను మొట్టమొదటిగా తీసుకురావడానికి అన్యులను అవిధేయత స్థితిలో పెట్టారు. అందుకనే కదా పాత నిబంధన కాలం ఏం చెప్పినట్టు కొంతమంది మాత్రం రక్షించబడ్డారు, అందరూ రక్షించబడ్డారు. మరి ఇప్పుడు ఏం చేస్తాడు? అన్యులమైనటువంటి మనం ఎవరు చెప్పండి? అన్యులంటే అర్థం ఏంటి? అన్యులంటే దేవునికి మొక్కము చూపని వారు అర్థం కదా. మనం పాత నిబంధన కాలం దేవునికి మొక్క చూపల, ఇద్దరు ముగ్గురు చూపించండి. రాహాబు, రూతు, ఇంకా కొంతమంది చూపించారు. ఎవరు అటు వెళ్ళినప్పుడు యోనాను దేవుడు పంపాడు, నువ్వే పంపినప్పుడు వాళ్ళు తాత్కాలికంగా పశ్చాత్తాపడి దేవుడు మొక్క చూపించారు. కానీ ఎక్కువగా అన్యులు దేవునికి లోపల. మరి ఇప్పుడు మనల్ని దేవుని యొక్క ప్రణాళికలోకి, మనల్ని దేవుని యొక్క సంఘంలోకి తీసుకురావడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు వాళ్ళని అవిధేయత స్థితిలో బంధించాడు. ఎవరిని? యూదులు, తమ జనాంగమైనటువంటి యూదులు. ఇది అర్థం కాదు పౌలుకి. అర్థం కాక ఏదేమనగానే దేవుడు మేలు కొరకు చేస్తాడు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలంలో రక్షణ పొందేటువంటి అవకాశాన్ని కల్పించాడు. ఇప్పుడు ఇది మనకు అవకాశం. పాత నిబంధనలో ఆయన కొంతమందికి వచ్చినట్లు ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. దాని గురించి మాట్లాడుతా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. అంటే ఆయన ఉద్దేశం ఏం చేస్తారు? అందరూ అందరితో మారుమనసు పొందాలి. అది అన్యుల కాలమైన యూదుల కాలమైన కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? ఆయన పోలికలో, ఆయన సారూప్యంలో చేయబడ్డటువంటి ఏ మనుష్యుడు కూడా, యూదులు కానివ్వండి అన్యుడు కానివ్వండి, ఎవరు కూడా దేవుని యొక్క రక్షణకు దూరంగా ఉండుట దేవుని యొక్క ఉద్దేశము కాదు, దేవుని యొక్క చిత్తము కాదు. అందుకనే పౌలు అంటాడు ఏథెన్సు పట్టణానికి వెళ్ళినప్పుడు అన్యులకు సువార్త ప్రకటిస్తున్నాడు. ఏథెన్సు పట్టణానికి వెళ్ళినప్పుడు ఏమైంది? అక్కడికి వెళ్ళిన తర్వాత సువార్త ప్రకటిస్తుంటే ఏథెన్స్ పట్టణంలో ఉన్న వాళ్ళు అంత ఎవరు తెలుసా? అంత విద్యావంతులు. మరి మన హైటెక్ సిటీలో ఉన్న వారిలాగా, మన హైటెక్ సిటీలో ఉన్న వారు అందరూ ఎవరు చెప్పండి? అంటే పండితులు పామరులు అందరూ ఉన్నారనుకోండి. కానీ ఈ యొక్క ఏథెన్స్ పట్టణంలోకి వెళ్ళినప్పుడు అందరూ ఎవరు తెలుసా? ఎవరు? వీళ్ళంతా తత్వం తెలిసిన వాళ్ళు, బాగా ఇది ఫిలాసఫీ బాగా ఎరిగినటువంటి వారు. అటు వారి దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా తిరుగుతుంటే ఒక చోటుకు వెళ్తే ఆయనకు ఒకటి కనపడదంట. అన్నోన్ గాడ్. ఒక సమాధి మీద ఏమని రాసింది తెలుసా? తెలియబడని దేవుడు అని రాసింటే ఇక ఇంక అవకాశం దొరికింది కదా. దానికోసం చూస్తున్నాడు. ఎక్కడ అవకాశం దొరుకుద్దా? వీళ్ళంతా జ్ఞానవంతులు, వీళ్ళంతా తెలివిగలవారు. మరి వీళ్ళని ఒప్పించడం, వీళ్ళకి దేవుని యొక్క వాక్యము బోధించడం అనేది అంత తేలికైన పని కాదు కదా. మరి ఎలాగ దొరుకుతారని చూసినప్పుడు వాళ్ళే చూడండి అన్ని సమాధుల మీద ఏం చేశారంటే వాళ్ళ దేవుని పేరు రాసుకున్నారు. కానీ ఒక్క సమాధి మీద మాత్రము తెలియబడని దేవుడు అనేటువంటిది రాస్తున్నప్పుడు వెళ్ళి వారికి స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు ఈ పౌరుని అపహాస్యం చేస్తారు, ఎగతాళి చేస్తారు. ఈ వదలబోతు మాట్లాడుతున్నది ఏమిటి? ఏం మాట్లాడుతున్నాడు? ఈయన రక్షణ మార్గం బోధిస్తున్నాడు. యేసుక్రీస్తు యొద్దకు రండి. ఎంత చూడండి, మీరు ఎంత జ్ఞానవంతులైనప్పటికీ కూడా నీకు రక్షణ ఎక్కడ తెలుసా? యేసయ్యలోనే కదా.
ఏ స్త్రీలోనే ఉంది. అందుకనే మరి కొరింథీ సంఘానికి పౌలు ఉత్తరం రాస్తూ 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 25వ వచనంలోని తొందరగా దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. చాలు. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే మనుషులకు వెళ్తాము దేవుని కొంత చెప్పండి. మరి పౌలు ఏంటి అంటే ఆ మాటలు చెప్పిన పౌలు వెరివాడా? అంతే మన లెక్కలు అంతే కదా. ఆ మాట దేవుణ్ణే వెరివాడ చేసినటువంటి పౌలు మనుషుల లెక్కలో వెరివాడగా కనపడతాడు. కానీ దాని అర్థం ఏంటి? దేవుని వెర్రితనము మనుష్యుల జ్ఞానము కంటే ఏమన్నది అక్కడ? జ్ఞానం కాదు. అబ్బా అంత అద్భుతమైన ఎవరితో మాట్లాడుతున్నా తెలిస్తే పౌలు మాటలు నేను జ్ఞానవంతులము అనుకుంటున్నటువంటి ఎవరితో గ్రీకులతో మాట్లాడుతున్నాను. మేము జ్ఞానవంతులని. ఇక్కడే కదా మనకి సాక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ అనేటువంటి వాళ్ళు పుట్టింది ఇక్కడే, తత్వం పుట్టింది ఇక్కడే, జ్ఞానం పుట్టింది ఇక్కడే. మరి వాళ్ళతో మాట్లాడుతూ ఏమంటే తెలుసా? దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానం అంటే ఏంటి? దేవుని వెర్రితనము పైన అంటాడు తెలుసా? నశించుచున్న దేవుని సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి దేవుని వెళ్తాను అంటే ఏం తెలుసు కదా? సిలువ. వాళ్ళకి ఏమని చెప్తారు తెలుసా? వాళ్ళకి ఏమన్నంటే వాళ్ళతో పౌలు, అరే మీరు తెలియగలవాలనుకుంటున్నారయ్యా, మంచిదే, మీ తెలివి నేను అంగీకరిస్తాను. కానీ మీరు సిలువ ఏమనుకుంటున్నారు? వెళ్తాము పౌలు ప్రకటిస్తుంటే ఏంటి? సిలువలో చనిపోయినటువంటి ఒక వ్యక్తిని గురించి తీసుకొచ్చి ఈయన మాకేంటో చెప్తాడు. ఆయన తను తాను రక్షించుకోలేకపోయాడు. మరి సిలువలో ఒక నేరగాని వలె, ఒక దొంగ వలె, ఒక నేరస్తుని వలె, ఒక ద్రోహి వలె చనిపోయినటువంటి ఈ వ్యక్తిని గురించి మాకు గొప్పగా చెప్తాడేంటి ఈయన? ఇది వెరితనం కాదా అని వాళ్ళు వారు అనుకుంటూ ఉన్నారు. అప్పుడు పౌలు అంటాడు, అవును మీకు వెరితనంగా అనుకోవచ్చు, అది దేవుని వెరితనముగా మీరు అనుకోవచ్చు. మీరేమైతే జ్ఞానం అనుకుంటున్నారో ఆ జ్ఞానముతో, మీ జ్ఞానముతో సాధించలేనిది, మీ జ్ఞానముతో చేయలేనిది దేవుని వెరితనముగా పరిగణించేటువంటి సిలువ ద్వారా ఏం చేశారు తెలుసా? దేవుడు గొప్ప కార్యం చేశారు. ఏంటంటే చెప్పండి, మీ జ్ఞానము ద్వారా ఒక్క వ్యక్తిని కూడా మీరు మార్చలేరు. మీ జ్ఞానం ద్వారా ఒక త్రాగుబోతుని కానివ్వండి, ఒక దొంగని కానివ్వండి, ఒక వ్యభిచారిని కానివ్వండి, ఒక నరహంతకుని కానీ ఎవరిని కూడా మీరు మార్చలేకపోతున్నారు. ఎవరి జీవితంలో మార్పు తీసుకురాలేకపోతున్నారు. ఎవరి జీవితంలో పరివర్తన తీసుకురాలేకపోతున్నారు. కానీ మీరు వెళ్తాం అనుకుంటున్నారే, ఏ సిలువను మీరు వెళ్తాం అనుకుంటున్నారో ఆ సిలువ 2000 సంవత్సరాల నుంచి అనేక మంది జీవితాలు మారుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటున్నాడు ఏంటంట, దేవుని వెరితనము మనుష్య జ్ఞానం కంటే జ్ఞానం కాదు. దేవులారా చూడండి, మరి అలాంటి వారి దగ్గరికి వెళ్ళి ఈ సిలువను గురించి ఆయన బోధిస్తున్నప్పుడు వారు కొంతమంది అంగీకరించారు, కొంతమంది అంగీకరించారు. ఏది ఏమైనా కానీ కొన్నిసార్లు దేవుని యొక్క ఆలోచనలు మనకు అర్థం కావు. చూడండి, ఈ రూతుని తీసుకొచ్చాడు యేసయ్య. దేవుడు ఏం చేస్తాడు? దేవుడు రూతుని ఎక్కడ తీసుకొచ్చాడంటే, ఈ యొక్క రూతుని తీసుకురావడానికి చెప్పాను కదా, ఆయన ఆలోచనలు మనకు అర్థం కావని. అర్థమవుతాయా? అర్థం కాదు. ఈ రూతుని తీసుకురావడానికి ఏం చేస్తాడు? రొట్టెల ఇంటిలో కదా నా తన దేవుడు మీది ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ధాన్యానికి కొద్ది ఉంటుందా? 2 పంటలు వేస్తారు కదా, సాళవ దాళవ, ఖరీఫ్ రబీ అని 2 పంటలు వేస్తారు. ఎప్పుడు దానికి ఏమని పేరు? ఈస్ట్ వెస్ట్ గోదావరికి ఏమని పేరు ఉంది చెప్పాలి? ద రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అని అర్థం. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అంటే ధాన్యాన్ని అనేక చోట్ల పంపించేది. అటువంటి చోట కరువు రావచ్చు, దేవుడు రప్పిస్తాడు. ఎందుకు ప్రజలు మార్చడానికి? ఇక్కడ కూడా కరువు ఎందుకు వచ్చింది తెలుసా? ఇదిగో ఈ రూతుని ఎక్కడో మోయాబీరాలు శపితమైనటువంటి పట్టణంలో, శపితమైన జనాంగంలో ఉంటున్నటువంటి ఈ యొక్క స్త్రీని తీసుకురావడానికి దేవుడు ఏం చేశాడంటే కరువు రప్పించాడు. సరే, ఒక కుటుంబం వెళ్ళింది. ఆ కుటుంబం ఏ కుటుంబము? ఎలీమెలెకు కుటుంబం. ఎలీమెలెకు కుటుంబంలో భార్య, భర్త, 2 కొడుకులు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత
అక్కడ మరి మీరు ఆశించిన దానికి భిన్నంగా జరిగింది. ఏదో కడుపు నింపుకున్నాం, బ్రతుకుదాం. మళ్ళా చూడండి, అక్కడ మీరు గమనించినట్లయితే వీళ్ళు అలా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 1వ అధ్యాయం 6వ వచనంలో మళ్ళీ దేవుడు దర్శించి వాళ్ళకి సమృద్ధించారు. చూడండి, 1వ అధ్యాయం 6వ వచనంలో ఏమండి, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించునని ఆమె మోయాబులో వినెను. కరువు వచ్చి బెత్లెహేము నుంచి మోయాబుకి వెళ్ళింది. ఇప్పుడు వెళ్ళగానే అక్కడ దేవుడు దర్శించాడంట. దర్శించి తిరిగి వస్తున్నప్పుడు ఏమైందంటే అప్పటికే పిల్లలకి పెళ్ళి అయిపోయింది. 2 మగపిల్లలకి పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత వాళ్ళు పెళ్ళి అవడం అయిపోయింది, అందరూ విధవరాండ్రు కూడా అయిపోయారు. అయితే తిరిగి వస్తున్నప్పుడు ఏమందమ్మ, కరువు వచ్చింది, ఇక్కడికి వచ్చాము, ఏదో సంపాదించుకుందామని వచ్చాము, ఉన్నది పోగొట్టుకున్నాను, నేను మగదిక్కును పోగొట్టుకున్నాను, నా మట్టుకు నేను పెద్దదాన్ని అయిపోయి నేను వెళ్ళిపోతున్నాను, మీరు ఉండి చక్కగా వివాహం చేసుకుని మీరు ఎక్కడే ఉండిపోమని వాళ్ళకి చెప్పినప్పుడు ఏమేమి తెలుసా, పెద్దామేమో ఏం చేస్తుంది, మా యొక్క అత్త ఎంత మంచిదని ఏం చేస్తుందంటే అత్తను ముందు పెట్టుకుని వారితో వెళ్ళిపోతుంది అంతే. ఇక 1వ అధ్యాయం తర్వాత వారితో పేరు లేదు. కానీ 2వ కోడలు రూత్ ఏం చేస్తుందంటే లేదు. అందుకే ఇక్కడ ఏమన్నా తెలుసా, 12వ వచనంలో మీరు గమనించినట్లయితే 2వ అధ్యాయం, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చి ఏం చేస్తుందేమో చెప్పండి. అందుకనే మనం దేవుని కొరకు ఏ త్యాగం చేసినా కానీ దేవుడు ఆ ప్రతిఫలం ఉంచుకోడు. ఈమె చేసిన త్యాగం ఏంటి చెప్పండి, ఈమెం త్యాగం చేసింది, ఏం త్యాగం చేసింది చెప్పండి. పైన మీరు గమనించండి, ఏమని తెలుసా, ఏమనుంది, నీవు నీ తల్లిని నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునందుకు వచ్చి తిని. ఆమె చేసిన త్యాగాల గురించి చెప్తున్నాడు, ఊరగా చెప్పట్లా. చూడండి ఆమె ఏం చేసిందంటే, ఆమె చేసిన త్యాగం పైన వచ్చిన మనం గమనించినట్లయితే ఆ 11వ వచనంలో, నీవు నీ తల్లిదండ్రులను కదా తిరిగి వాళ్ళ అమ్మనాన్నకి వెళ్ళొచ్చుగా, వెళ్ళదా. ఎందుకంటే వెళ్ళకుండా నయోమి చెప్పినటువంటి నయోమి దేవుని గురించి ఆ యొక్క రూతుకి చెప్పిన దాన్ని బట్టి రూత్ ఒక మంచి తీర్మానం చేస్తుంది. రూతుని ఏం చేసింది తెలుసా, నయోమి ఒప్పించింది. చెప్పడం మన పని. అందరూ ఒప్పించబడతారా రవి? అందరూ ఒప్పించబడతారా? అందరూ ఒప్పించబడితే అందరూ క్రైస్తవులు పడతారు. కొందరు ఒప్పించబడతారు, కొందరు వ్యతిరేకిస్తారు కదా. ఇక్కడ వాస్తవంగా వార్ప ఒప్పించబడదు. వార్ప కూడా చెప్పడు, ఇద్దరు చెప్పడు తన యొక్క దేవుడి గురించి, తన యొక్క తమను సేవించే దేవుడు ఎంత గొప్పవాడు దాని గురించి ఒప్పించబడదు. సంఘంలో కూడా మీరు గమనించండి, అందరూ వాక్యం అందరూ కొంతమంది ఉంటారు కదా. అందరు ఋతువులే ఉండదు. నువ్వు వాక్యం విని వాక్యాన్ని వెంబడిస్తే దేవుని మాటకి లోబడితే ఇదిగో ఋతువులే దీవించబడతావు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఋతుని గురించి ఏమంటున్నాడు, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీ వెరుగని జనముల ఎందుకు వచ్చి తిని. తల్లిదండ్రులు విడిచిపెట్టడం ఒక ఎత్తు, కానీ ఈమెం చేస్తుంది, మరి మామూలుగా పెళ్ళైతే తల్లిదండ్రులు విడిచిపెట్టాల్సిందే తప్పకుండా కదా. కానీ ఈమె చేసిన మరొక త్యాగం ఏం తెలుసా, తను ఎరుగనటువంటి జనం ఎందుకు వచ్చింది. వీరి గురించి తెలియదు అంటే ఏమన్నా అవగాహన ఉండొచ్చు, ఎందుకంటే లోతు కూడా అబ్రహాముకు సంబంధించిన వాడే. కానీ వీరు దేవుడు ఏమని చెప్పాడంటే, మీరు ఇశ్రాయేలు ప్రజలు మోయాబీయులతో కలవటానికి వీలు లేదు. ఆ వైరాన్ని బట్టి వీరి గురించి తెలుసుకునే దానికన్నా వీరి మీద వ్యతిరేకత ఎక్కువై ఉంటుంది. అందుకని వీరి గురించి తెలుసుకునేటువంటి పని చేసి ఉండకపోవచ్చు. అందుకని అంటుంది, నువ్వు వచ్చింది ఎక్కడే తెలుసా, ఈ జనాంగం గురించి నీకు తెలియదమ్మా, నీ వెరిగిన జనాంగం. మనం వెళ్తామా? ఎరగని వారు ఎందుకు వెళ్ళటానికి ఇష్టపడం. నేను బైబిల్స్ కాలేజ్ అయిపోయిన తర్వాత విద్యార్థులు ఇంటర్వ్యూ చేస్తాను. విద్యార్థులు ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు వచ్చి మా ఊర్లో సేవ చేస్తానండి, మా పక్క ఊర్లో సేవ చేస్తానండి అంటారు. ఎందుకు? వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు. వాస్తవంగా బైబిల్ చెప్పే వాస్తవం ఏంటంటే, బైబిల్ చెప్పేటువంటి సత్యం ఏంటంటే, నీ స్వజనుల మధ్య నువ్వు కనపరచబడవు. సేవకుల మధ్య ఏసయ్య కనపరచబడ్డా కదా, కనపరచబడ్డాడు ఏసయ్య. ఏసయ్య అద్భుతాలు చేస్తుంటే, అరే వీడు మా ముందు పుట్టి పెరిగినాడు కదా, ఈ నజరేతు వాని కుమారుడు కదా, వీడు ఒట్టో వాని కుమారుడు కదా, అవునా కదా, అలా అనుకుంటాడు. ఈయనది అద్భుతాలు చేస్తున్నాడు, మన ముందు పెట్టి పెరిగాడు, ఈయన రంపం పట్టుకొని పని చేశాడు, వాళ్ళ నాన్నకి వడ్రంగి పనులు సహాయం చేశాడు, మన ముందు పుట్టి పెరిగిన వాడు కదా, ఎందుకంటే చులకనగా చూస్తారు. మరి అందుకనే మా విద్యార్థులకు ఏం చెప్తారంటే, అయ్యా నువ్వు తెలియని జనాంగం ఏదైనా వెళ్ళి
దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీకు వాడిని పరిచయం చేస్తాడు, వాడిని గణపరుస్తాడు. చూడండి, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవ చేస్తారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు ఏమవుతుంది తెలుసా, ఏదన్నా నీతో బాగున్నంత వరకు బాగానే ఉంటుంది. ఏదన్నా చెడిందంటే చిన్నప్పుడు నీకు ఆశ్చర్యం తెలుసు కాబట్టి నీ గాలి మొత్తం తీసాను కదా. అందుకని ఏం చేస్తున్నా ఇక్కడ ఏమంటుంది తెలుసా, నీవు ఎరిగని జనాంగం, ఇదిగో వీరి గురించి నీకు తెలియదు, ఇశ్రాయేలు జనాంగం దేవుని యొక్క జనాంగం, దేవుని యొక్క సంతానం, అట్టి వారి ఎదురు నీవు వచ్చావు. సో మొట్టమొదటిగా ఏమంటున్నారు తెలుసా, యెహోవా నీవు చేసే దానికి ప్రతిఫలించు. నీవు త్యాగం చేశావు, నీ తల్లిని విడిచిపెట్టావు, నీ జన్మభూమిని విడిచిపెట్టావు, ఎరిగిన వారి ఎదురుకు వచ్చావు. జాగ్రత్తగా సంకేతించారా, మనము ఇదిగో దేవుని కొరకు ఏ త్యాగం చేసినా దాని యొక్క ప్రతిఫలాన్ని దేవుడు పోగొట్టుకోడు, దాన్ని ఖచ్చితంగా నీకు ఇస్తాడు. మరి దానికి ఇచ్చిన ప్రతిఫలం నేను చెప్తాను. ఇక తర్వాత ఇంకోటి ఏమంటాడు, ఎక్కడికి వచ్చావని చెప్తున్నాడు, వాడిని విడిచిపెట్టావు, వచ్చావు, ఏమో ఎక్కడికి వచ్చావు, ఆ 12వ వచనం మీరు గమనించినట్లయితే నీవు వచ్చింది ఎక్కడికంటే ఎరుగని జనాంగం యొద్దకు వచ్చావు. వారెవరు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చింది. అంటే అదేంటి, నువ్వు కరెక్ట్గా ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చావు. వేరే చోటుకి వెళ్తే ఇప్పుడు వేరే జనాంగంలోకి, ఇశ్రాయేలు జనాంగంలోకి కాకుండా అమ్మోనీయుల్లోకో, రైట్, చాలా జనాంగాలు ఉన్నాయి కదా, పెరిజీలు, హివ్వీలు, హిత్తీలు, ఆ జనాంగాల్లోకి వెళ్తే పేరు వచ్చారు, బయటలోకి రాదు. ఇక్కడ ఏమని తెలుస్తా, నువ్వు వచ్చావు, మనం కూడా అదేసార్లు చాలాసార్లు వెళతాం కానీ కరెక్ట్ ప్లేస్కి వెళ్ళం. కొన్నిసార్లు తీర్మానం చేస్తే కానీ కరెక్ట్గా మనం చేయలేము. అందుకని మన జీవితాల్లో ఆశీర్వాదము, అందుకని మన జీవితాల్లో దీవెన ఉండదు. కానీ ఈమెను మీరు గమనించినట్లయితే ఈమె ఎక్కడుందంట, యెహోవా దేవుని యొక్క రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి. అంటే నువ్వు కరెక్ట్గా ఎక్కడికి రావాలో నీకు నీ జీవితానికి నిత్యమైన భద్రత ఎక్కడ దొరుకుతుందో, నిత్యమైన భద్రత అంటే రక్షణ, రైట్, ఎక్కడ దొరుకుతుందో అక్కడికే నీవు వచ్చావని ఆమెతో అన్నట్లు మనం చూస్తున్నాము. ఇప్పుడు మరి దేవుడిచ్చేటువంటి ప్రతిఫలం ఏంటో మనం చూస్తాం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు కింద, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చింది. ఏంటి ప్రతిఫలం ఇస్తానని చెప్పాడు కదా దేవుడు. దేవుడు అబద్ధికుడా? చెప్పండి, అబద్ధికుడే కాదు. మరి ఆయన ఇచ్చినటువంటి సంపూర్ణమైన బహుమానం ఏంటి చెప్పండి. ఇక్కడ సంపూర్ణమైన బహుమానం ఏంటంటే ఆమెను దేవుడు ఇల్లాలుగా సంతురాలుగా చేయొచ్చు. సంపూర్ణమైన బహుమానం అంటే సంతానం. ఈ వచ్చేటప్పుడు ఏమనుకోవచ్చు చెప్పండి, వచ్చేటప్పుడు ఏమనుకోవచ్చు తెలుసా, మా అత్తమ్మతో నేను ఉంటాను, మా అత్తగారితో నేను ఉంటాను, రైట్, మా అత్తగారు బ్రతుకున్నంత వరకు ఆమె జాగ్రత్తలు తీసుకుంటాను, ఇక తర్వాత నా పని దేవుడు తీసుకుంటాను అనుకోండి. కానీ ఈమెకు ఇంత ఘనత, ఈమెకి ఇంత ఆశీర్వాదం కలుగుతుందని అనుకోరా. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, బోయస్ ఏమంటున్నాడంటే, బోయస్ అంటున్నాడు అంటే యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నటువంటి బోయస్ అంటున్నటువంటి మాట ఏంటంటే, నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. అంటే నీకు సంతానాన్ని కూడా దేవుడు ఇస్తాడు, వైధవ్యాన్ని తొలగించి నీకున్నటువంటి వైధవ్యాన్ని తొలగించి. ఆమె వచ్చినప్పుడు ఎలా వచ్చింది తెలుసా, విధవరాలుగా వచ్చింది, రైట్, భర్తను కోల్పోయి వచ్చింది, విధవరాలుగా వచ్చింది. మరి ఆమెకు ఎలాంటి ఆశ లేదు, మళ్ళా వివాహం అవుతున్నటువంటి ఆశ లేదు. మరి అయితే ఆమె వచ్చిన తర్వాత ఆమెకు ఎవరితో పెళ్ళి తెలుసా, బోయజ్ అనేటువంటి వ్యక్తితో. బెత్లెహేములో ఒక మంచి ధనవంతుడు భూస్వామి, ఆయనతో ఈమెకు వివాహమైంది. వివాహం అవటమే కాకుండా ఏం తెలుసా, ఈమెకు సంతానం కూడా కలిగింది. సంపూర్ణమైనటువంటి బహుమానము. మరి సంపూర్ణమైన బహుమానం ఎందుకన్నాడు, బహుమానం అనొచ్చు కదా, సంపూర్ణమైన బహుమానం ఎందుకన్నాడు తెలుసా, ఇదిగో ఈ యొక్క అన్నిలను తీసుకొచ్చి దేవుడు ఏం చేసి తెలుసా, యేసుక్రీస్తు వంశావళిలో పెట్టాడు. అది సంపూర్ణమైన బహుమానం. ఈయన యేసుక్రీస్తుకి మా అంత చదువుకుంటూ వస్తే మొత్తం అవ్వ ఉంటాడు కదా, ఇది ఆ యొక్క వంశావళిలోకి వచ్చింది. ప్రియదేవులారా, జాగ్రత్తగా గమనించండి. మనం దేవుని కొరకు ఏది చేసినా కానీ ఆయనకి ప్రతిఫలమిస్తాం. ఇప్పుడు మీరు కొంచెంసేపు సంపలోకి వచ్చినా కానీ దేవునికి ప్రతిఫలమిస్తాం. సంపటికి మనం ఇబ్బంది పడతా ఉన్నాం కదా, రైట్.
ఏమన్నది చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంది కదా, ఏమన్నది? నీ యొక్క మందిరంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే అంటే అర్థం ఏంటి? ఒక రోజు ఈ రోజు నువ్వు దేవుని మందిరంలో ఉంటే దాని నిత్యత్వంలో దేవుడు కలుపుతాడు, నీ నిత్యత్వంలో దాన్ని పొడిగిస్తాడు, పెంచుతాడు. కనుక దేవుని కొరకు నువ్వు ఏం చేసినా కానీ ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఇక్కడ రూతుకి దేవుడు ఇచ్చినటువంటి ప్రతిఫలం ఒకటి ఏం చేస్తా, మొట్టమొదటిగా ఏంటంటే ఈ యొక్క యూద జనాంగములోకి తీసుకొచ్చాడు. అంటే దేవుని యొక్క జనాంగంలోకి తీసుకొచ్చాడు. మొట్టమొదటి రైట్, దేవుని యొక్క జనాంగంలోకి తీసుకొచ్చాడు. జనాంగంలో ఆమె పేరు రాయపరిచాడు. రైట్. రెండవది ఆమెకి కలిగినటువంటి మరొక ఆశీర్వాదం ఏంటంటే ఎన్నటికీ నాకు వివాహం అవుద్ది అనుకోలేదు, కానీ మళ్ళా రెండేది యెహోవా సురక్షితమైన లెక్కలుందంటే యూదా జనాంగంలోకి దేవుని బిడగా మారటం, దేవుళ్ళకి రావటం. రెండవది ఏం చేస్తారు, ఇక ఆమె కాబోయే భర్తను ముందుగానే తెలుసుకుంది. భర్త అవుతాడని తెలియదు కానీ రైట్, ఆమె యొక్క ఏం చేస్తుంది, తన అత్తగారి మాట ప్రకారం వెళ్ళింది. అత్తగారి మాట జవదాట్లేదు. రైట్. ఈ రోజులో ఇటువంటి కోడలు ఉంటే మంచిది. ఏదో ఒక ఎవరు అన్నారు, ఏమన్నా తెలుసా, గతకాలం అంతా అత్తల కాలం అంటే ఇప్పుడేమో కోడల కాలం అంట. అంటే ఏంటి, ఇప్పుడు అత్తకుండా అత్తలకు అత్తలు చేశారు, ఇప్పుడు కోడలకు అత్తలు చేస్తున్నారు. అత్తలు మాట్లాడట్లా. అయితే అత్త కోడలు మంచిగా ఉండాలంటే ఈ పుస్తకం చదవాలి, ఇద్దరు కలిసి చదవాలి. అత్త కోడలు ఇద్దరు కలిసి చదవాలి, ఒకరిది అయితే కష్టం మళ్ళీ. రైట్. చూడండి ఎంత చక్కటి అనుబంధం ఇద్దరు మధ్య, ఎంత చక్కటి బంధం. రెండవదిగా ఏమేమైంది తెలుసా, బోయజీ అనేటువంటి ఒక అసలు రెండవ వివాహం అన్నిరామం చేసుకోవడం కష్టం. మరి ఇంకా అంతకుముందే ఒకసారి వివాహం అయింది, చీదరించుకుంటారు. కానీ దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ దేశం నుండి వచ్చినా ఏం చేస్తాడు తెలుసా, దేవుడు నీ జీవితాన్ని మార్చుతాడు. బోయస్ దగ్గరికి వెళ్ళింది, బోయస్ దగ్గరికి వివాహమైన తర్వాత చివరిగా ఈమెకు దేవుడి సంతానం కూడా కలిగేశాడు. గొప్ప ఖ్యాతిని ఇచ్చాడు. ఎంత గొప్ప ఖ్యాతిని ఇచ్చాడంటే చూడండి 4వ అధ్యాయంలోకి మీరు వచ్చిన తర్వాత 4వ అధ్యాయంలో ఆమెను దీవిస్తున్నారు. 4వ అధ్యాయం 11వ వచనంలో, అందుకు పురద్వారం నుండిన ప్రజలందరూ పెద్దలను ఎవరంట ఆ స్త్రీ, ఎవరు చెప్పండి, చూడండి మా యొక్క ఎవరితో అంటున్నారంటే నయోమితో అంటున్నారు. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిదానిగాను లేయాను పోలిదానిగాను. ఎంత చక్కటి రాహేలు ఎవరు చెప్పండి, యాకోబు ఏకైకున్నారు కదా కదా 12 గోత్రాలకి వీళ్ళెవరు తల్లులు. మరి ఈమె ఎక్కడ, వీళ్ళిద్దరు ఎక్కడ, వీళ్ళంటే యూదులు అనుకోండి, రాహేలు యూదురాలు, తర్వాత లేయా యూదురాలు. మరి ఈమె యూదురాలు కాదు, మోయాబీయురాలు. మరి ఈమెకి వాళ్ళకి ఎంత ఖ్యాతి వచ్చిందో, వాళ్ళకి ఎంత గొప్పతనం వచ్చిందో అంత గొప్పతనం దేవుడు ఇదిగో ఈ యొక్క రూతికి ఇచ్చారు. ఇంకా గొప్పతనం ఏంటంటే వాళ్ళ పేర్లు మాత్రం రాయబడ్డాయి ఈ పుస్తకంలో, కానీ ఒక పుస్తకం పేరుని రాయి. వాళ్ళకన్నా కలిగినటువంటి గొప్ప గ్రంథం తెలుసా, లేయా రాహేలు పేరుని బైబిల్ ఏమైనా ఒక పుస్తకం పేరు ఉందా? లేదు. ఆది కాలంలో వీరి పేర్లు రాయబడ్డాయి, కొన్ని పుస్తకాల్లో వీరి పేర్లు రాయబడ్డాయి. కానీ ఈమె చేసిన దానికి కలిగిన గొప్ప ప్రతిఫలం ఏంటంటే అవన్నీ ఒక ఎత్తు. రైట్. ఆమెకు వైధవ్యం కొట్టివేయటము, సంతానాన్ని ఇవ్వటము, ఆ యేసుక్రీస్తు వంశంలోకి తీసుకురావడము, అవన్నీ ఒక ఎత్తు. అవన్నీ ఆశీర్వాదాలు కాదట్లా, అవన్నీ గొప్ప ఆశీర్వాదాలే. అంతకన్నా గొప్ప ఆశీర్వాదము లేయాకి రాహేలుకి లేనటువంటి గొప్ప ఆశీర్వాదం ఏం చేస్తా, ఈమె పేర జీవ గ్రంథంలో ఒక పుస్తకం రాయబడింది. హల్లెలూయా. కనుక అందుకని మీరు దేవుడి కొరకు ఏం చేసినా ఆయన ప్రతిఫలిస్తారు. ఆ మంచి మనసుతో మీరు చేయాలి దేవుడి పని. అంతేగాని ఏదో పాస్టర్ గారు చేయమని బతిలాడుతున్నాడు, బలవంతం చేస్తున్నారని పాస్టర్ గారి కొరకు లేకపోతే మీ తల్లిదండ్రుల కొరకు మీరు చేయొద్దు. అలా మీరు చేస్తారంటే మీకు ప్రతిఫలం రాదు. ఈమె వాళ్ళ అత్త బతిలాడు, నువ్వు రామ్మా నా అంటే, మా అబ్బాయిని పెళ్లి చేసుకున్నావు కదా నువ్వు రామ్మా అని అందా? లేదు, అసలు వద్దంది, నువ్వు రావద్దంది. కానీ
ఆమె చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి, దేవుడు వారి జీవితంలో చేసిన కార్యాలను బట్టి ఆమె ఒప్పించబడి వచ్చింది. రావటాన్ని బట్టి ఎంత గొప్ప ఘనత కలిగింది. అందుకని బోయజు అంటున్నాడు, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇచ్చాడో చెప్పండి, దేవుడు ఇచ్చాడు. మరి మనం కూడా దేవుని కొరకు ఏది చేసినా దేవుడు మీకు నాకు ప్రతిఫలం ఇస్తాడు. ఎలా చేయాలి చెప్పండి? సనుగు కొరకయు బలవంతులుగా కాదు. పాస్టర్ గారి కొరకు చేయొద్దు, పాస్టర్ గారి కొరకు చేయొద్దు, లేకపోతే తోటి విశ్వాసం ఎప్పుడు కొరకు చేయొద్దు. ఒకవేళ చేసే ఒక ఆ ఉద్దేశంతో చేస్తే నీకు ప్రతిఫలం రాదు. ఈ మేము ఎప్పుడు చేయలే. నేను ఇస్రాయల్ దేశం వెళ్తే నేను మోయాబీరాను కదా, నన్ను బాగా విదేశీయులని నన్ను బాగా చూస్తారు, రైట్, నన్ను బాగా హెచ్చిస్తారు, నన్ను గణపరుస్తారు అని అనుకొని రాలా. ఇప్పుడు కావండి, ఒకవేళ మా చిన్నప్పుడు ఇప్పుడు కూడా ఎవరన్నా కానీ తల్లలో వచ్చినప్పుడు మనం గణపరుస్తాం కదా, రైట్, ఆ ఉద్దేశంతో రాలేదు. దేవుని కూడా ఒక చక్కటి తీర్మానం చేసింది, దేవుని కూడా ఒక మంచి తీర్మానం చేసింది. అందులో బట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆమె దీవించాడు, ఆమె ప్రతిఫలం ఇచ్చాడు. రైట్, ఆమె ఫస్ట్ మొట్టమొదటి ఏం చేస్తా? యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్టు వచ్చింది, రక్షణలోకి వచ్చింది. రెండవది, తన వైధవ్యులు కొట్టి ఆ నింద తొలగించబడి వివాహమైంది. ఆ తర్వాత దేవుడు సంతానాలు చేశాడు. సంతానంతో అనేటువంటి దీవెనతో, సంతాన ఆశీర్వాదంతో ఆమె నింపాడు. తర్వాత మరి దావీదుకి మొత్తం అయ్యింది. మరి బైబిల్లో ఆ పుస్తకం కూడా రాయబడింది. ఇవన్నీ ఏంటి? ఆమె తన యొక్క జన్మభూమిని, తన తల్లిదండ్రుల్ని విడిచి తను ఎరగనటువంటి దేశానికి వచ్చింది. కనుక మీరు అనుకోవచ్చు, మీరు ఏ చిన్నది చేసినా కానీ నిశ్చయముగా దేవుడు దానికి ప్రతిఫలిస్తాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రైట్, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50 వచ్చిన అనుకుంటే చదవండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక. నేను చెప్పినది ఏమనగా 53 ఒక నిమిషం నేను చెప్తాను. 58వ వచ్చిన కాగా నా ప్రియ సహోదరులారా, నీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి ఉన్నాయి. ముగిస్తున్నా. ఏమన్నా చెప్పండి? ప్రియ సహోదరులారా, సహోదరులారా, నీ ప్రయాసము ప్రభువునందు ఏం కాదంట. ఇప్పుడు 2 గంటలు చాపలో కూర్చొని ఏమి అర్థం కాదు. రైట్, నీ హాస్టల్లో 3 గంటలు కూర్చొని చాటు పెట్టిన దానివల్ల నీకు ఏమి ఉపయోగపడదు. కానీ దేవుని మందిరంలో నువ్వు 1 గంట లేక గంటన్నర కష్టపడి ప్రభు కొరకు కూర్చుంటే అది వ్యర్థము కాదు. ఆ ప్రయాస వ్యర్థము కాదు. దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. రూతుకి ప్రతిఫలం ఇచ్చినట్లు నీకు నాకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఏమంటున్నాడు? ప్రభువునందు నీ ప్రయాసం వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలవారును ప్రభు కార్యాలయం ఎప్పటికీ స్థిరంగా ఉండాలి, కదలకుండా ఉండాలి. మూడవదిగా ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తి అంటే అర్థం ఏంటి? ప్రారంభంలో చాలా బాగుంటాం కదా, మెల్లమెల్లగా ఏమవుతుందో తెలుసా? పట్టుపోతూ ఉంటాం. ప్రభు పని చేసే కొద్దీ, ప్రభు మాటలు వినే కొద్దీ, లేకపోతే ఇప్పుడు చూసే మొక్కలు చూసే కొద్దీ ఏమవుతుందంటే కొంచెం వెగటేసాడు వెక్కసం కలుగుతుంది. అలా కలగకూడదు. దేవుని యొక్క వాక్యం అంటే ఎలా ఉన్నట్టయితే కష్టం. అందుకే ఏమని తెలుసా? మన మనసు పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు కాబట్టి ఏమని చెప్తున్నాడు? ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉంది. ప్రారంభంలో ఎంత ఆసక్తితో చేస్తావో అదే ఆసక్తితో దేవుని కార్యాలు చేసినట్లయితే దేవుడిని దీవిస్తాడు. అయితే ఇక్కడ నేను చెప్పవలసింది ఏం తెలుసా? ప్రభు నందు నీ ప్రయాసం కాదంట. మరి ఆ యొక్క రూతు చేసినటువంటి ప్రయాస, రూతు చేసిన తీర్మానానికి అర్థం కాలేదు. దేవుడు ఆమెను ప్రతిఫలం ఇచ్చాడు. మరి మీరు చేసిన ఆ ప్రతిదానికి దేవుడు అట్టి ప్రతిఫలం ఇచ్చి దేవుడు మనందరినీ దీవించిన గాక. అట్టి ప్రతి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయగాక. ఆమేన్.